అంటాను. అది ఎందుకయ్యా నాకు వివాహం జరగలేదంటే, ఆనాడు నువ్వు అమావాస్య రోజున నువ్వు కప్పదాడొచ్చావు, నీకు కప్పదోషం ఉందంటాడు. నువ్వు ఎప్పుడైనా అసలు నీకు తెలుసా? బోలని కప్పలు దాడతాం వర్షాకాలంలో, దాటరా? నేను చెప్పింది నిజంగా, బోలని దాడతారు కప్పలు. వాడు చెప్పకనే నిజంగా నువ్వు కప్ప దాటు, ఆ కప్ప దాడుతున్నప్పుడు నువ్వు తల్లిని ఆ కప్ప దోషం నీకు పట్టింది కాబట్టి నువ్వేం చేయాలి అంటే, పలానా రోజున ఏం చేయాలంటే అర్ధరాత్రి నువ్వేం చేయాలంటే, నువ్వు నాకు ఇంత సొమ్ము తీసుకురావాలి, అప్పుడు నేను రహస్యంగా పూజ చేస్తా. అప్పుడు ఎవరు రాకూడదు, ఎందుకని వీడు ఏం చేస్తాడు ఇది లేదు, మొట్టలు పారిపోతాడు, ఎవరు రాకూడదు అంటాడు. ఇలాగా మనుషులని ఎందుకంటే జ్ఞానం లేకపోవడం వల్ల జరిగే విషయాలు ఇవన్నీ కూడా. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ టాపిక్ డైవర్ట్ అవ్వలేదు. జ్ఞానం లేకపోవడం వల్ల మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళు జ్ఞానం కలిగిన వారుగా వాళ్ళు చేసుకొని మన దగ్గర మూటలు సంపాదించుకుంటారు. కప్పదోషం ఏంటండి, ఇప్పుడు చత్తది అది. దోషాలు ఏమి ఉండవు, ఇలాంటివి ఏమి ఉండవు, దోషాలు ఉండవు, ఏమీ కూడా మనల్ని ఏం చేయవు. కాబట్టి